మనం కూడా అయిపోవచ్చండి మహేష్ బాబు లాగా. అందరిని ఇలాగే అనుకుంటున్నారా? దీనమ్మ మెయింటైన్ చేయలేక తోల తీరిపోతుంది. ఫైనలీ ఐఎమ్ హియర్ హెచ్కే పర్మనెంట్ మేకప్. హర్షిత గారు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను, ఇంకా సూపర్ గా చేయాలి. యాక్చువల్లీ నాకు చాలా టైం పట్టింది. బేసిక్ గా నాకు కొంచెం మేకప్ ఇలాంటివి తీసుకోవాలంటే కొంచెం భయం ఉండింది. బట్ కానీ మీరు ట్రీట్మెంట్ చూసిన తర్వాత, మా వాళ్ళని చాలా మందిని చూసిన తర్వాత, నేను చాలా కాల్స్ చేసిన తర్వాత అండ్ హర్షిత గారితో మాట్లాడి రిలాక్స్ అయిపోయాను అనమాట. సో హర్షిత గారు, నా ప్రాబ్లం మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఐబ్రోస్ చాలా థిక్గా ఉంటుంది, కానీ చిన్న చిన్న గ్యాప్స్ ఉంది, అది ప్రాపర్గా లేదు. సో అదొకటి. అండ్ ఫేస్కి మన దగ్గర నేను చూసాను గ్లో సెషన్స్ కదా, అబ్బా ఎంత బాగుంటారండి, చక్కగా అసలు ఆ స్కిన్ అంతా అలా ఉంటుంది. సో కొంచెం నా స్కిన్ కూడా మీరు పట్టించుకోవాలి ఇప్పుడు. సో ఏం చేస్తే బెటర్ ఏంటి అంటే, నన్ను ఒక మిషన్లోకి పంపించాను. ఇప్పుడు మీరు చెప్పాలి ఇక్కడ ఏం కావాలి ఏంటి. కొంచెం డ్రై ఉంది కదా స్కిన్, చాలా సరే చాలా డ్రై ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఏంటంటే ఇప్పుడు చాలా ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్, వింటర్ ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్ కాబట్టి ఇట్ ఈస్ అ కామన్ సెన్స్, కామన్ ఇది కొంచెం డ్రైనెస్ అనేది. బట్ వీ విల్ వర్క్ ఆన్ దాట్ యాజ్ వెల్. ఓకే. సో నాకు అందరివి చూసినప్పుడు మీ పేజ్ లో అసలు మిషన్ లో వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాను. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, భలే బాగుంది. ఆ మిషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడ లేదు అసలు అలాంటిది కదా. ఇట్స్ ఫ్రమ్ కొరియా. ఓకే. సో దాంట్లో ఏం తెలుస్తుంది? సో ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్గా స్కిన్ మీద ఏదైతే చూస్తామో దాట్ ఈస్ నాట్ ద ఎంటైర్ థింగ్. సో ఇంటర్నల్గా కూడా మనకి ఏమవుతుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. అవును, అదే మెయిన్ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నల్లీ ఏమవుతుంది స్కిన్లో అని తెలుసుకుంటే దాంతో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓహో. సో ఇట్ బి మోర్ హెల్ప్ఫుల్. బాగుందండి ఆ మిషన్. ఫస్ట్ ఇప్పుడు నేను కూడా అది చేసుకున్నాను అనమాట ఇప్పుడు. సో రిజల్ట్ వచ్చింది. టెన్షన్ లో ఉన్నాను నేను, ఎలా ఉంది నా ఫేస్ అని చెప్పండి అసలు ఎలా ఉంటుంది. సో ఇప్పుడు స్కిన్ నార్మల్గా మనకి పైనుంచి చూడడానికి ఇలా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూస్తే దిస్ ఈజ్ లైక్ దిస్, బట్ యాక్చువల్గా స్కిన్లో ఏమవుతుంది ఇప్పుడు మనం ఇందులో ఈ మెషిన్లో చూస్తే, కెన్ యూ సీ ఆల్ దో స్పాట్స్? అవునండి, బ్రౌన్ కలర్ స్పాట్స్ ఇదంతా కనిపిస్తుంది. అవునవును. సో ఇదంతా ఈ గోల్డెన్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో ఇవన్నీ మార్క్స్ ఆల్రెడీ స్కిన్ మీద వచ్చి ఉన్నాయి అన్నమాట. దీస్ ఆర్ దేర్. ఇక్కడ కూడా చూస్తున్నారా? అవును. కొంచెం డార్క్ సర్కిల్స్. సో కార్నర్స్లో ఉన్నాయి ఎక్కువగా మార్క్స్ మీరు చూస్తే. ఇక్కడ నెక్ మీద కూడా, అవును, ఇక్కడ కార్నర్స్లో, నోస్ కార్నర్స్లో. సో ఇలా ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో చాలా వరకు అయితే స్కిన్ బాగుంది, కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే మనం ఎప్పుడైతే స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనం ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకోగలం అనమాట. అదే మీరు ఇంకా 10 years తర్వాత స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి చూసుకోవచ్చు. సో అలా. సో మీరు కరెక్ట్ టైంలో వచ్చారు. యూ కెన్ సీ కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మనకి దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న మార్క్స్ ఉండడం వల్ల మనకి ఫేస్ కొంచెం మీకు అనిపిస్తుండొచ్చు కదా, నా ఫేస్ కొంచెం డల్ అయిపోయింది, గ్లో లేదు. నా పెద్ద ప్రాబ్లం తెలుసా, ఈ గ్లో లేదు, స్కిన్ డల్ అవుతుంది, ఇదంతా నాకు తెలుస్తుంది. బట్ ఎప్పుడు నాకు సీరియస్ గా కేర్ తీసుకోవాలనిపించింది అంటే మా అమ్మాయి వచ్చిన తర్వాత. అందరు నన్ను అడుగుతున్నారు, చందమామ గారు మీ అమ్మాయి అని. నా ఇంట్లోనే నాకు ఒక కాంపిటీషన్ ఉంది, అందుకే చందమామ మదర్ అవ్వాలంటే నేను ఇప్పటి నుంచే కేర్ తీసుకోవాలి. సో అందుకే తొందరగా వచ్చేసాను నేను. సో ఇప్పుడు సీ దిస్. సో మన ఇదంతా ఏంటంటే పిగ్మెంటేషన్ ఎంత లెవెల్లో ఉంది అనేది ఇది అనమాట. ఓకే. సో కొన్ని స్పాట్స్ చూస్తున్నారా, ఒక్కొక్క దగ్గర కొంచెం అక్యుమిలేట్ అయిపోయాయి. సో ఇలా అయిపోయినప్పుడు ఈ మార్క్స్ అన్ని కూడా మనకి పైకి కనిపించేస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ క్లియర్లీ మీ చీక్ ఏరియా కంపేర్ చేసుకుంటే, ఫోర్హెడ్ ఏరియా కంపేర్ చేసుకుంటే ఫోర్హెడ్ మీద ఎక్కువ ఉంది పిగ్మెంటేషన్ అనేది. సో ఇప్పుడు మీరు కొంచెం ఇలా ఐబ్రోస్ ఇలా పైకి లేపినా కూడా యూ విల్ బి ఏబుల్ టు సీ వన్ లైన్ నార్మల్గా, అండ్ పైన కొంచెం ఇలా పిగ్మెంటేషన్ ఉన్నట్టు ఇలా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని కూడా మనం కొంచెం తగ్గించుకోవచ్చు. అమ్మ బాబాయ్, ఇందులో చాలా ఉన్నాయి. ఇలా సో ఇలా ఏంటంటే ఈ స్కిన్ టెస్ట్లో ఏంటంటే మనకి డిఫరెంట్ లైట్స్లో అంటే సన్ డ్యామేజ్ అవుతుంది, పిగ్మెంటేషన్ ఉంటుంది,
మెలాస్మా ఉందా, అసలు స్కిన్లో ఏమవుతుంది, ఇంటర్నల్గా ఏమవుతుంది. సో అందరు ఏమనుకుంటారంటే ఇన్ని రోజులు నా స్కిన్ బాగుంది, సడన్గా నాకు పిగ్మెంటేషన్ వచ్చేసింది అనుకుంటారు. అది సడన్గా రాదు, ముందు నుంచి ఉంటుంది, మనం గమనించుకోవాలి. మనం అంత ఎక్కువ అయ్యేంత వరకు మనం కేర్ తీసుకోం కాబట్టి మనకు తెలియదు. సో ఎప్పుడైనా స్టార్టింగ్లోనే మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, తక్కువ టైం పడుతుంది అనమాట. చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయిందా చేస్తే ఒక్కొక్కసారి ఇయర్స్ కూడా పడతాయి. సో ఇవన్నీ ఇక్కడ అవుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు కొంచెం యాంటీ ఏజింగ్, కొంచెం స్కిన్ టైట్ అయితే బాగుంటుంది అని అనుకున్నారు. సో ఫస్ట్ వీ విల్ డూ ట్రీట్మెంట్ ఫర్ స్కిన్ టైట్నింగ్. సో ఇది నాన్ ఇన్వేజివ్ అనమాట. సో సింపుల్ ఫార్ములా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే we're just using heat energy to produce more collagen స్కిన్లో ఎక్కువ. అండ్ మనం ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీలో కొలాజిన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో మనము స్టిమ్యులేట్ చేస్తున్నాం, బయట నుంచి ఏం పంపించట్లేదు, బట్ వీఆర్ మేకింగ్ యువర్ ఓన్ బాడీ ప్రొడ్యూస్ మోర్ కొలాజిన్. సో దానివల్ల మీకు స్కిన్ టైట్నింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు సెషన్లో కూడా మేము వన్ సైడ్ చేసిన తర్వాత we will ask you to touch your face, feel your face and see the difference. ఎలా ఉన్నా సరే ఆవిడ చూసుకుంటారు, షీ విల్ టేక్ కేర్ అనమాట. అదే ధైర్యంతో నేను కూడా వచ్చాను. సో ఫస్ట్ అయితే get started. జస్ట్ స్టార్టెడ్, గెట్ స్టార్టెడ్. ఈవెన్ అయిపోయింది అమ్మో బాబోయ్, గ్లో చూడాలి. నిజంగా నాకు నచ్చింది. ఈ గ్యాప్ పోయి మొత్తం ఈవెన్ అయింది. అండ్ మనం టచ్ చేస్తే నా ఫీల్ తెలుస్తుంది నాకు. యా, పదండి, లెట్స్ గో. Let's start. లెట్స్ స్టార్ట్. చూసుకోవచ్చు, ఇలా కూడా చూసుకో. ఇంత తెల్లవి. ఓ మై గాడ్, మనం కూడా అయిపోవచ్చండి మహేష్ బాబు లాగా. అందరిని ఇలాగే అనుకుంటున్నారే, దీనమ్మ మెయింటైన్ చేయలేక తోల తీరిపోతుంది. మెయింటైన్ చేయాలి. అసలు చాలా అసలు స్కిన్ లుక్స్ యంగ్, ఫ్రెష్, చాలా సాఫ్ట్. చాలా సాఫ్ట్ అంటే అలసట లేదు అసలు ఇప్పుడు. ఇంకా ఒక మీద మేకప్ వేసుకున్నట్టే, ఇంకేం అవసరం లేదు. నిజంగా అదే అందంగా ఉంటే హ్యాపీనెస్ వేరే ఉంటుందమ్మా. ఎందుకు ఇంత లేట్ చేశానంటారు నేను. నమ్మకం రావడానికి ఒక 30 కాల్స్, వెరిఫికేషన్స్ ఉన్న అందరినీ అడిగి, అందరినీ కనుక్కొని, అందరూ ఓకే ఓకే ఎల్లు అని చెప్పిన తర్వాత స్టిల్ ఇంకో 2 months ఆలోచించి కానీ లేట్ చేశాను అనిపిస్తున్నాను. నిజంగా చెప్తున్నా, ఇదంతా నాకు ఇక్కడ ఒక లైన్ ఉండి ఆ చబ్బీగా ఉండేది కొంచెం, అదంతా పోయి ఈవెన్గా నా స్కిన్ టైట్ అయింది. అండ్ కలర్ చూడండి, మీ కలరే, ఇది లేని కలర్ ఏం కాదు, మీ కలరే. బట్ ఎప్పుడు అలా లైట్స్లో వర్క్ చేయడము, స్కిన్ కేర్ తీసుకోకపోవడం వల్ల కొంచెం డల్ అయింది, వచ్చేసింది. అమ్మో బాబోయ్, అయినా అది చెప్పడం గ్రేట్. అంటే మాది ఎలాగో పోతుంది, బట్ మళ్ళీ మీరు తిరిగి వచ్చి మా స్కిన్ అని చెప్తున్నారు చూడు. అయినా స్కిన్ సాఫ్ట్గా ఉంది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అబ్బా. ఇంకొకటి వెయిట్ చేస్తున్నాను, నేను ఐబ్రోస్ చేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మేము ఐబ్రోస్ అనేది మీకు చూపిస్తాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనలీ మొన్న అనుకున్నట్టు మళ్ళీ ఐబ్రోస్ కోసం కలిసాం ఈరోజు. నెక్స్ట్ డే కలుద్దాం అనుకుని ఎప్పుడు కలిసాం? 1 week తర్వాత. చెప్పండి ఇప్పుడు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళారు?
ఎక్కడికి వెళ్ళారు? మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను హైదరాబాద్లోనే ఉన్నాను, అంటే వెళ్ళి వచ్చేసాను. ఆవిడ కూడా అలా చిన్న వైపు దుబాయ్ వెళ్ళొచ్చింది. సో అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ అందరూ అంతా ఒకటే వీడియోలో చూస్తారు కాబట్టి. సో ఫైనల్లీ హర్షిత గారు మాత్రమే చేయగలిగారు నన్ను ఐబ్రోస్కి తీసుకురావడం. ఎప్పటి నుంచో అనుకున్నా అసలు, ఎందుకంటే థిక్గా ఉంటాయి కాబట్టి నాకు బాగానే ఉన్నాయి అని ఒక ఫీలింగ్ ఉండేది. బట్ అది అనీవెన్గా ఉందని అర్థమైంది. సో ఇప్పుడు మన హెచ్కే ఫేమస్ ఏంటంటే చాలా పాపులర్ అండ్ ఇక్కడ ఐబ్రోస్ చేయించుకోవడానికి ఏంటంటే బయట నుంచి కూడా 2 months అట్లా అపాయింట్మెంట్కి టైం పడుతుంది మన దగ్గర. సో ఫైనలీ నాకు ఈరోజు అపాయింట్మెంట్ దొరికింది. మరి నా ఐబ్రోస్ ఇలా ఉన్నాయి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంటాయో చూద్దరు. కానీ మీరు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? డెఫినెట్లీ, లెట్స్ గో. సో మీ ఐబ్రోస్ హెయిర్ ఏదైతే ఉందో అది థిక్గా ఉంది, ఈచ్ ఫాలికల్ కూడా థిక్గా ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే బ్రాడ్నెస్ లేదు, అది లేదు. ఫాలికల్ థిక్గా ఉంది అండ్ ఇలా ఉంది, స్ట్రైట్ అయిపోయింది. సో వీడియోస్ అన్నిట్లో ఎక్కడ చూసినప్పుడు కూడా ఇప్పుడు నార్మల్గా ఇలా చూసినప్పుడు ఇలా స్ట్రైట్గా కనిపిస్తుంది. కొంచెం ఇఫ్ వీ కెన్ లిఫ్ట్ ఇట్ అప్, ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉంది కదా, దీన్ని కొంచెం మనం ఇలా లిఫ్ట్ తీసుకుంటే see that? అప్పుడు ఫేస్ మనకి కొంచెం లిఫ్ట్ అనిపిస్తుంది. సో ఐబ్రోస్ వల్ల యాక్చువల్లీ ఫేస్ లో చాలా చేంజ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము నాకు వేరే థ్రెడ్ లిఫ్ట్కి వెళ్ళాలని లేదు, ఇట్లాంటి నాకు చేయించుకోవడం ఇష్టం లేదు, మరి ఇంజెక్షన్స్ ఇష్టం లేదు అనుకుంటే ఇవి చేయించుకుంటే ఇలా కొంచెం లిఫ్ట్ తీసుకుంటే ఫేస్ అంతా లిఫ్ట్ అయ్యి మనకి యంగ్ గా కనిపిస్తుంది. సో మనం ఫస్ట్ థ్రెడింగ్ చేసుకొని ఇప్పుడు షేప్ ఎలా ఉంది మనం మనం ఎలా ఉంది అనేది చూడొచ్చు. అండ్ మ్యాప్ చేసేటప్పుడు కూడా మ్యాప్ చేసిన తర్వాత మీకు చూపిస్తాము. మీరు ఒక్కసారి ఆ షేప్ నాకు ఓకే అని అన్న తర్వాతనే ఓకే. సో ఎలా ఉన్నా కూడా ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ షేప్ మీకు నచ్చితేనే మనం ప్రొసీడ్ అవుతాం. సో మీకు ఏమైనా చేంజెస్ కావాలి ఇక్కడ అంటే మీరు మాకు చెప్పొచ్చు. ఓకే. అండ్ కొంతవరకు అంటే ఇప్పుడు మీవేంటి కంప్లీట్ స్ట్రైట్ ఉన్నాయి కదా, సో ఒక 50 to 60% వరకు దాన్ని బెటర్ చేయొచ్చు. 100% అంటే ఇప్పుడు కొంతమంది ఇలా కంప్లీట్ గా నా ఐబ్రోస్ ఇక్కడ ఉన్నాయి బట్ నా ఐబ్రోస్ ఇక్కడ కావాలి అని అంటే ఇది తీసి ఇక్కడ పెట్టలేము. సో మనం ఉన్నదాన్ని బెటర్ చేస్తాం. 60% ఎంత వరకు వీలైతే అంతవరకు. మన పాయింట్ ఎక్కడ ఆపుతాం అంటే ఇది చేస్తే ఇంకా న్యాచురల్ ఉండదు అనే దగ్గర ఆపిస్తాం. సో న్యాచురల్ గా ఉన్నంత వరకు మనం చేయొచ్చు. సో ఇది మన బిఫోర్ వేర్ ఐబ్రోస్ ఇలా స్ట్రైట్గా ఉన్నాయి. సో కొంచెం లిఫ్ట్ చేసుకుందాం. తీసుకున్నామో ఎగ్జాక్ట్లీ అక్కడ మీకు హెయిర్ ఉంది కానీ చాలా పల్చగా స్ట్రైట్ గా కనిపిస్తుంది. కొంచెం మార్చేస్తే మన ఫేస్ అంతా లిఫ్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం బాడీస్ థిక్ గా గీసాం కాబట్టి అలా ఎక్కువగా తెలుస్తుంది. అండ్ ప్రొసీజర్ అయిన తర్వాత మీరు అంటే స్టార్ట్ చేయకుండా ముందే చెప్తున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను బట్ మీ వ్యూవర్స్ కి కూడా చెప్తున్నాను. సో ఫస్ట్ 7 days చాలా డార్క్ ఉంటాయి. ఈ రోజు కూడా చేసిన తర్వాత చాలా డార్క్ ఉంటాయి, కానీ అది ఫైనల్ రిజల్ట్ కాదు, భయపడకండి. 7 days తర్వాత పీల్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజు ఎలా ఉందో దాంట్లో 50% ఉంటుంది మనకు అంతే. ఓకే. సో కొంచెం అంటే మనందరికి ఒక డౌట్ ఉండొచ్చు, నేను ఇది చేంజ్ చేసుకున్నా 2 years వరకు నేను పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకోను అని పెట్టుకోకండి. ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అవుతుంది, బట్ ఎక్కడైతే ఎక్స్ట్రా హెయిర్ వస్తుందో అది మాత్రం మనం తీయించుకోవాలి. ఇంట్లో కూడా మనం నార్మల్ గా టీజర్స్ పెట్టేసుకోవచ్చు, మనమే తీసుకోవచ్చు. ఒకటి వచ్చింది అంటే తీసేసుకోవచ్చు, హార్డ్లీ ఒక 2 seconds పని. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత అసలు చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం నమ్మింగ్ పెట్టుకుందాము. నమ్మింగ్ అయిన తర్వాత we will start the సో చూద్దాం. అంటే నాకు ఒక భయం ఉంటుంది, సో పెయిన్ అనేది ఎంత వరకు ఉంటుంది అనేది చూద్దాం. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇక్కడ హెచ్కేలో మనం యూజ్ చేసే నమ్మింగ్ క్రీమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. సో కంపారిటివ్లీ మీ పెయిన్ అనేది మీకు చాలా తక్కువ వస్తుంది. బట్ మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం. ఓకే.
వస్తుందా? మాట్లాడడానికి భయం వస్తుందా? జింగ్ అమేజింగ్. సీరియస్లీ నేను చాలా భయపడ్డాను, కానీ అంత లేదు. సో ఇప్పుడు ఎలా ఉందో ప్రతి మచ్ ప్రొసీజర్ అంతా కూడా అంతే ఉంటుంది. కాకపోతే లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి కొంచెం దీనికన్నా ఒక 10-15% ఎక్కువ ఏమన్నా అనిపిస్తే అనిపించవచ్చు. అసలు ఇదేం లేదండి నిజంగా. ఆ భయానికి నిజంగా టచ్ నా ఐబ్రోస్ కొంచెం ఇట్లా ఉందని నాకు తెలుసు, బట్ నేను డిసిషన్ తీసుకోకపోవడానికి కారణం ఇదే, ఆ పెయిన్ భరించలేక. అమ్మో థ్యాంక్ గాడ్ అండి, నిజంగా చెప్తున్నా. ఇలాంటి డిసిషన్ తీసుకోవాలంటే పక్కా ప్రొఫెషనల్స్ దగ్గర తీసుకోవాలి అనేది నిజంగా నాకు ప్రూవ్ అయింది. నేను మీ టాప్ లేపేస్తానని ఫిక్స్ అయ్యి టచ్ అయిపోయింది. ఈరోజు 4 గంటలు పడుతుంది దీనికి అనుకున్నా, తొందరగా అయిపోతుంది. సో ఎలా ఉన్నాయి కొత్త ఐబ్రోస్? ఎంత మారింది కదా ఫేస్ కదా, అసలు లుక్కే చేయలేదు. నైస్ లిఫ్ట్ ఇప్పుడు. అవును, అండ్ ఇప్పుడు చూడడానికి డార్క్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను, నేను ముందే already మీరు చెప్పాను. కానీ చెప్పారు. ఇందులో ఓన్లీ 50% ఉంటుంది అనమాట. అండ్ ముందట ఐ రియలీ లైక్ హౌ ఇట్ కేమ్, హౌ ఇట్ టర్న్డ్ అవుట్ కదా, జస్ట్ ఇలా స్ట్రోక్స్ దానివల్ల ఏంటంటే చాలా న్యాచురల్ గా ఉంది. అండ్ నా కోరిక అనమాట ఒక షేప్ లో ఉండాలి అని, బట్ మీరు ఇచ్చిన ఇక్కడ ఫినిషింగ్ మాత్రం అద్భుతమైన, అంత బ్రాడ్ గా ఉన్నా చాలా న్యాచురల్ గా ఉంటుంది. అండ్ లిఫ్టింగ్, ఓ మై గాడ్, సీరియస్లీ యూ మేడ్ మై డే. కానీ అందరికీ ఒకటి చెప్తాను, కొంతమంది పర్ఫెక్ట్. సో నేను ఐబ్రోస్ మాత్రం హెచ్కేలో ద బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను, ఐ టోల్డ్ యూ బిఫోర్ కూడా, వేరే వాళ్ళకి నేను చూశాను మార్పులు కేకులు, వాళ్ళకి పాపం సరిగ్గా సెట్ అవ్వక ఇంజెక్షన్, బట్ నాకు అస్సలు పెయిన్ తెలియదు. సీరియస్లీ నేను చాలా భయస్తురాలి, అసలు పెయిన్ తెలియకుండా తను చాలా, అంటే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్న హాఫ్ అన్ అవర్లో కూడా ఇది చేయొచ్చు, బట్ వాళ్ళు 6-7 అవర్స్ మనకి టైం కేటాయించి ఇంత బిజీ షెడ్యూల్ కూడా చేస్తున్నారంటే మన మీద ఎంత కేరింగ్. అండ్ ఒకటి మీరు ఒకటి తీసుకున్నారు అంటే దాన్ని పర్ఫెక్ట్గా ఫినిష్ చేయడం, అండ్ మాకు కూడా పెయిన్ లేకుండా ఎంత బాగా తను కూడా దగ్గరే ఉండి చాలా బాగా చేశారు. బట్ మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు, వెళ్ళే వరకు నాకు కూడా సార్ రోజు ఐబ్రోస్ చేయించుకున్న వాళ్ళు చూడడం భయమేమో అని చెప్పి ఆల్మోస్ట్ 2 years నుంచి నేను దగ్గర ఆపేశాను. బట్ మీరు వచ్చి మాట్లాడితేనే తెలుస్తుంది, మనం అనుకున్నది వేరు, ఇక్కడ జరిగేది వేరు. బట్ ఏదైనా అనుకున్నాం అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. సో ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరికీ చేయము, కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో మనం ప్రొసీజర్స్ చేయము, డయాబెటిక్ అయితే చేయము. సో వీ చెక్ అనమాట, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమేమి ఉన్నాయి, కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా లేదా, కెలాయిడ్ టెండెన్సీ ఉంటుంది కొంతమందికి, కెలాయిడ్స్ ఫామ్ అయితే మేము చేయము. సో అవన్నీ కూడా అంటే మీరు వెళ్ళి ఈ రోజు బుక్ చేసేసుకొని ఈ రోజు మాట్లాడి చేసేసుకుంటారు అలా కాదు, ముందే ఒకసారి మనకు కాల్ చేసి యూ కెన్ బుక్ యువర్ అపాయింట్మెంట్. అది మీకున్న డౌట్స్ అన్ని కూడా మేము కాల్లో కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాము, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఎక్కడైనా అవుట్ సైడ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఊరు నుంచి అనుకుంటే ముందే అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు ఫోన్ సో అపాయింట్మెంట్ అప్పుడు వాళ్ళు కాల్ చేసినప్పుడే మేము అన్నీ చెప్పేస్తాం, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాము అని చెప్పాము. సో మీరు డైరెక్ట్గా ఫోన్లో ఇచ్చేసేసుకొని అన్ని మీకు కాంట్రా ఇండికేషన్స్ ఏం లేవు అని అనుకుంటే ఒక డేట్ బ్లాక్ చేసుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే టైం తీసుకుంటండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది మనం చేసాం కదా, దీన్ని ఎలా మనం అంటే 1 week సో ఒక 1 week వరకు వీ విల్ ఆస్క్ యూ నాట్ టు వాటర్ టచ్ అవ్వకూడదు. అచ్చా, ఫేస్ వాష్ సోప్ ఫేస్ వాష్ చేసుకోండి, కానీ కొంచెం జెంటిల్గా. ఇప్పుడు మరి ఇప్పుడు మా వారు ఎలా చేస్తారంటే వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా చేసేసుకోవచ్చు. పైన కొంచెం వెట్ వైప్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫేస్ కి ఏమైనా క్రీమ్స్ ఓన్లీ మేము ఫేస్ కి యూ కెన్ డూ, మీరు నార్మల్ ఇలా ఏం చేస్తారో అదే చేయొచ్చు. ఓన్లీ ఐబ్రోస్ మీద వాటర్ పడకూడదు. ఓకే, బట్ నిజంగా చెప్తున్నాను ఈ రోజు ఎందుకో అసలు నాకు ఎంత పిచ్చి ఆనందంగా చాలా తన ఫేస్ చూడాలి పాపం, ప్రతి ఒక్కటి ఇలా చేసి చూసుకొని అప్పుడే బేబీని చూసుకున్నట్టు తను ఎంత కేరింగ్ గా తీసుకుందో. సో అంత తన జాగ్రత్త తీసుకున్నప్పుడు మనకి ఎందుకు టెన్షన్. సో యూజువల్లీ ఇంత టైం కానీ ఇంత ఇది పట్టదు. మీ పర్టికులర్ కేసులో మనం చాలా ఎక్కువ చేంజెస్ అంటే స్ట్రైట్ గా ఉన్నదాన్ని ఆర్చ్ చేసాము, ఇవన్నీ చేసాం కాబట్టి సో ఇంకొంచెం ఎక్కువ అంటే కొన్ని
కేసెస్ ఎలా ఉంటాయి అంటే మాకు కూడా ఛాలెంజింగ్ గా ఉంటాయి అన్నమాట. నేను కూడా ఈరోజు ఛాలెంజింగ్ అవ్వదు, ఎందుకంటే నాకు ఒకసారి ఫోటో పెట్టండి అన్నారు. ఫోటో పెట్టిన తర్వాత ఎవరు అసలు నాకు చెప్పలేదు, ఒక విషయం చెప్పింటారు, అంజలి గారు మీ ఐబ్రో ఒకటేమో ఈ లైన్ ముందుకు వచ్చింది, ఇది వెనక్కి ఉందండి, కొంచెం కాంప్లికేషన్ ఉంది. ఏంటి ఇలా నేను ఫోటో చూసుకుంటే నిజంగానే నాకు ఒక ఐబ్రో ముందుకి ఒక ఐబ్రో వెనక్కి ఉంది. నేను ఎంతవరకు గమనించిన ఆ విషయాన్ని, పాపం అవన్నీ తను సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను హార్ట్ఫుల్గా చెప్తాను, ఎందుకంటే మేడ్ మై డే. నా డ్రీమ్ అనమాట ఆ ఐబ్రోస్ చేయించుకోవాలి. బట్ అది భయానికి నేను ఇన్ని రోజులు రాలేదు. బట్ నేను మాత్రం 2 years వెయిట్ చేసిన ఒక గుడ్ డిసిషన్ తీసుకున్నాను హర్షిత దగ్గరికి వచ్చి. సీరియస్లీ మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి, ఎక్కడున్నా సరే వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మీ డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి అండ్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ భయాలు దీయాలు వదిలే అంతేనా? అంతే. థ్యాంక్ యూ సీరియస్లీ అబ్బా సబ్జెక్ట్ వెళ్ళి మైండ్ చూపించాలి. సో ఇలా ఈ రోజు హెచ్కేతో నా రిలేషన్ స్టార్ట్ అయ్యింది, మై ఐబ్రోస్ అండ్ ఆల్. సో మీరు కూడా ఏది కావాలన్నా డెఫినెట్గా ఏ ఊరు నుంచి అయినా చక్కగా మీరు వెళ్ళి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. సో ఇది వాటి ఇట్లు మీ అంజలి పవన్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ మా వీడియోలను మీ వరకు చేరాలంటే మీరే చాలా తెలుసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోలో మీ వరకు వచ్చేస్తాయి. బాయ్ బాయ్.